నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. కోర్టులు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి వైసీపీ నేతలకి. అది చిన్న నేత నుంచి పెద్ద స్థాయి వరకు కూడా. గతంలో 2019 నుంచి 24 దాకా సామంతరాజుల్లాగా మెలిగినటువంటి ఒక వైసీపీ నేతలు కోర్టులని కావచ్చు, పోలీసులు కావచ్చు, న్యాయ వ్యవస్థని కావచ్చు, ప్రతిదీ కూడా తన గుప్పట్లో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గుప్పట్లోని జారిపోయిన తర్వాత పోలీసు శాఖకు సంబంధించి అందరూ కూడా కుట్రలు చేస్తున్నారు, లేదా చంద్రబాబు నాయుడికి తొత్తుల్లా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అదేవిధంగా న్యాయస్థానాన్ని ఎలాగ విమర్శించాడో కూడా మనం చూసాం. అప్పట్లో కూడా కోర్టు మొట్టికాయలు 2019-24లో కూడా ఎన్నోసార్లు మొట్టికాయలు వేసినా సరే కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులను కూడా ఎన్నెన్ని రకాల మాటలు మాట్లాడారో మనం చూసాం. ఇప్పుడు అదే కోర్టులో ఏదైతే వైసీపీ నేతలకి షాకుల మీద షాకులు ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి లాగా జరుగుతుంది. మొత్తానికి దీని గురించి ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి షాకులు తగిలాయంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫస్ట్ చెప్పుకోవాలంటే అతను పదే పదే పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుయ్యబడతాను, అదేవిధంగా ఎక్కడున్నా సరే వదిలిపెట్టను అంటే అతను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని వాడుకొని ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసి అన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది గురి చేసి వీళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. అన్ని వర్గాలకు చెందిన వాళ్ళని అంటే అక్కడ న్యాయస్థానం సంబంధించి ఉన్నారు, అదేవిధంగా కోర్టులు ఎవరైతే లాయర్లకు సంబంధించి ఉన్నారు, పోలీసు వ్యవస్థలో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పెట్టుకున్నాడు. కాబట్టి పదే పదే 2019 నుంచి 24 వరకే కాదు, దాదాపుగా 30-25 సంవత్సరాలు మేమే ఉంటాము, ఇంక మాకు ఎదురు లేదు, తిరుగులేదు, అంతా కూడా మా ఆధీనంలో ఉంది అన్నట్లుగా విర్రవీగిన వీళ్ళకి ప్రజలు మాత్రం మీ ఆధీనంలో లేరు. అంటే అప్పుడు చూసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చాడు. అది కొంచెం లేటుగా తేవటం వల్ల ప్రజలు కూడా బ్రతికిపోయారు. అది కనుక ఇంకొంచెం ముందు తెచ్చినట్టే ప్రజలు కూడా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయేవాళ్ళు, అదే చేసేవాడు. అంటే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే నేను మళ్ళీ వచ్చానంటే అమరావతి రాజధానిగా రద్దు అని చెప్తున్నాడు. మరి ఇన్ని విధాలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఏదైతే వాళ్ళ తలరాతలు బాగున్నాయో కాబట్టే వాళ్ళు ఆయన ఆధీనంలోకి వెళ్లకుండా వాళ్ళకంటూ ఒక హక్కు అధికారం కల్పించుకొని ఈయన్ని 11 పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన కోపం తట్టుకోలేకుండా ఏ విధంగా కడుపు మంటతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ నిన్న ఏదైతే నిప్పుల వర్షమే కురిపించాడు. ఆ కళ్ళు మంటలతో చచ్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ. ఇదైతే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించిన ఈ రాక్షస మూక ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ రోజున పోలీసుల నుంచి తప్పించుకోవటమే కాదు, అదేవిధంగా వీళ్ళు మళ్ళీ మా మీద ఇట్లాంటి కేసులన్నీ ఉన్నాయి, మరి మాకు బెయిల్ కావాలి ముందస్తు అని చెప్పేసి వీళ్ళు కోరుకోవటం. ముందుగా రాష్ట్రంలో అతి భయంకరంగా భ్రష్టు పట్టించింది మాటలతోటి సజ్జల భార్గవరెడ్డి. ఎంత నీచమైన పోస్టులు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తల్లైనా చెల్లైనా ఎవరైనా సరే ఒకటే అన్నట్లుగా తోడబుట్టిన చెల్లెల్ని కూడా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఎల్లో చీర గట్టకెళ్ళి వాళ్ళ కాళ్ళకి మొక్కావన్నట్లు మోకరిల్లావని ఒక మాట మాట్లాడాడు. ఎంత భయంకరమైన వర్డ్ అది. ఇంత నీచంగా పెట్టితే ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టు, హైకోర్టు మరి సజ్జల భార్గవరెడ్డిని ఏమందంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంటే మీరు ఏ ఉద్దేశంతో పెట్టారో మాకు అర్థం కాదనుకుంటున్నారా, ఎలా పెట్టారో మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి గట్టిగా మాట్లాడటమే కాదు, మీరు ఇట్లాంటివి పెట్టకుండా ఉండాలంటే మేము ఎట్లాంటి దాని మీద మేము చేయలేము కాబట్టి దీన్ని కొట్టేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పటం. మరి సజ్జల భార్గవరెడ్డి అనేవాడు ఎంత దుర్మార్గమైన ప్రక్రియ ఇక్కడ చేపట్టాడనేది మనం చూసాం. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే న్యాయస్థానాలపైన, న్యాయవాదులపైన, న్యాయమూర్తులపైన కూడా వీళ్ళు పోస్టులు పెట్టారు. దాని మీద కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ అయితే జరిగాయి. సో దానిపైన కూడా ఒక కేసు నమోదు కానుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా వీళ్ళ మీద పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మరి పదే పోలీసుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ వాళ్ళని ఏ విధంగా ఎక్కడున్నా కూడా మీ సంగతి తెలుస్తుంది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇంకో కేసు పెట్టాలనేది ఈ రోజు వస్తున్నది. మరి అదే విధంగా వీళ్ళు ఎవరైనా సరే పోలీసుల మీద, కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద ఏ విధంగా తప్పుడు రాతలు కూతలు ఉన్నాయో వీటన్నిటికి కూడా తగిన గుణపాఠం ఏంటంటే కేసు ఫైల్ చేయాలి. ఈ రోజున సజ్జల భార్గవరెడ్డి ట్రయల్ కోర్టులో మీరు విచారణ చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా గతంలో కోర్టులకు సంబంధించి వీళ్ళు పెట్టిన పోస్టులు కూడా బయటకు తీసి ఖచ్చితంగా వీళ్ళ మీద అసలు విచారణే లేదు, వీళ్ళు పెట్టింది ఇక్కడ అర్థమైపోతుంది మనకి, తీసుకెళ్లి వీళ్ళని జైల్లో వేయటమే అనేటట్లుగా ఉండాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. మరి పదే పోలీసులను ఏ విధంగా ఈయన మాట్లాడే విధానం, పోలీసులు వాళ్ళు ఏ విధంగా వ్యవస్థలో ఉండి శాంతి భద్రతలను కాపాడుతూ ఉంటే ఇతను వాళ్ళ బట్టలు కూడా తీస్తానంటున్నాడు. సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తాను, రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టను అంటున్నాడు. మరి పోలీసులు కూడా ఒకసారి ఆలోచించి మళ్ళీ ఏదైతే గతంలో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడిన మాటల్ని
జగన్మోహన్ రెడ్డి తీసి అవతల పడేశాడు. ఎక్కడ వాళ్ళకి రియాక్ట్ అయ్యి తను క్షమాపణ చెప్పటం, మరి ఎవరైతే లేడీస్ కూడా 5,000 మంది ఉన్నారో పోలీసు ఉద్యోగాల్లో వాళ్ళకి క్షమాపణ చెప్పటం ఏదీ లేదు. కానీ ఇప్పుడైనా సరే ఇంకొకసారి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ పోలీసు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో మరోసారి బయటకు రావాలనేసి ప్రజల్లోంచి ఈ రోజున వస్తున్న వాయస్సు. మరి ఇట్లాంటి అందరూ కూడా ఈ రోజున సజ్జల భార్గవరెడ్డి మీద కూడా ఇట్లాంటి కేసులే ఫైల్ చేయాలి. వీళ్ళు కోర్టుల్ని, న్యాయస్థానాలని, అదేవిధంగా న్యాయమూర్తుల్ని, మరి ఎవరైతే లాయర్లు ఉన్నారో వీళ్ళను కూడా ఏ విధంగా వీళ్ళ భయంకరమైన పదజాలంతో వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడారు. వీళ్ళని వదిలిపెట్టకూడదు. అంటే ప్రజల్లో వాళ్ళ పట్ల ఉన్న గౌరవం వీళ్ళు తగ్గించేటట్లు వీళ్ళు చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ఇంకొక కేసు ఫైల్ చేసి అసలు విచారణ ఎందుకు, చేసిన తప్పులన్నీ కనిపిస్తుంది. ఈ రోజున సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పాక ఇంకా విచారించడం ఏముంది, తీసుకెళ్లి లోపలేయండి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే అదే కాకుండా ఇంకా కొంతమందికి కూడా కోర్టులు షాక్ ఇచ్చాయి. ఎవరెవరికి ఇచ్చాయి, ఏంటి సంగతి అంటే ఏం చెప్తారు? ఇక్కడ తురకా కిషోర్ ఉన్నాడు. అస్సలు నిజంగా ఎంత దుర్మార్గుడు అంటే నరరూప రాక్షసుడు. మనం చూసాం, ఒక పెద్ద కర్ర తీసుకొని వాళ్ళ మీద కారు మీదకి వెళ్ళి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది గురి చేసి లాయర్ తల పగలగొట్టే విధంగా ఆ రోజు వాళ్ళ మీద అటాక్ చేశాడు. మరి అదేవిధంగా వేరొక ఇంటిని ఏదో కబ్జా చేయటం విషయంలో వాళ్ళు కూడా ఆత్మహత్య యత్నానికి వీళ్ళు పాల్పడ్డట్టు వీళ్ళ వల్ల, టార్చర్ వల్ల. మరి ఆ కేసులో ఇతను ఉన్నాడు. మరి అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అస్సలు ఎటు వెళ్ళిపోయాడో కూడా కనిపించకుండా తిరుగుతున్నాడు. మరి కొడాలి నాని, ఇంకా కొడాలి నాని గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పోలీసుల్ని బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతానన్న ఫస్ట్ వ్యక్తి అతనే. మరి అతను కూడా మరి ఈ రోజున బట్టలతో తీసుకెళ్తారా, బట్టలోడ తీసి మరి పోలీసులు తీసుకెళ్తారా చూస్తామని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. మరి ఈ రోజున చూస్తే ఎవరైతే కొడాలి నాని, బూతుల నాని, గుడివాడ గోండా ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా కూడా తక్కువే. ఇట్లాంటి వ్యక్తిని ఏ విధంగా చూడాలి అంటే ఈ రోజున అతను మాట్లాడిన మాటలు ప్రగల్భాలు, మాటలు కూడా అనలేము. అంటే ఇతను ఏమన్నాడంటే మా నలుగురిని ఎవరైనా టచ్ చేసి చూడండి, రెడ్ బుక్ మడిచి ఎక్కడో పెట్టుకోండి. అసలు ఆ మాటలేంటి? ఇంత రౌడీయిజం చేసిన వీళ్ళని ఎందుకు ఊరుకోవాలి? మరి అతనే చెప్పాడు కదా, అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆరోగ్యం బాగాలేదని నాటకాలు ఆడుతున్నారని. ఈ రోజున అదే నాటకం ఈయన ఆడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోర్టుల్లో కానివ్వండి, ఎయిర్పోర్ట్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, లాక్కొచ్చి స్టేషన్లో పడేయండి అనేది అతను మీద వస్తున్న ఆరోపణ. అదేవిధంగా చూస్తే సజ్జల భార్గవరెడ్డి, మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కొడాలి నాని, తురకా కిషోర్, ఇంక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళల్లో ఎవరైతే రాజకేశ్వరరెడ్డి తండ్రి, మరి ఎవరైతే ఉన్నాడో అతను ఉపేంద్రారెడ్డి అనే వ్యక్తి మరి కోర్టుకి బెయిల్ కోసం వేయటం. మరి వాళ్ళు కూడా గట్టిగా ఈ రోజున ఏదైతే జరిగిందో మద్యం కుంభకోణం అది చివరి దశకు వచ్చింది. ఆ కేసు విచారణలో మేము కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేం కాబట్టి బెయిల్ ఇవ్వటం కుదరదని చెప్పిన విధానం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పెంచి పోషించాడు. మరి ఒకటా రెండా, ఎంతమంది చూసుకుంటా పోతే వీళ్ళందరినీ ఈ విధంగా అవటానికి కారణం ఎవరు? మరి ఏ విధంగా నిన్న ప్రెస్ ముందుకు వచ్చేసి పదే పదే అబద్ధాలు అలవోకగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటన్నిటికీ సమాధానం చెప్పగలడంటే ఎక్కడా చెప్పలేని పరిస్థితి. మాట్లాడు, విజయసాయిరెడ్డిని తిట్టాడు. మరి వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలి, మరి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి అన్నకి పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్లి చూపులు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడాడు. మరి ధనంజయ రెడ్డి అన్న పిల్లలకు కూడా పెళ్లి చేయాలని చెప్పేసి మాట్లాడాడు. మరి ఈ విధంగా మాట్లాడుతూ అదేవిధంగా విజయసాయిరెడ్డిని అమ్ముడు పోయాడని మాట్లాడాడు. ఇన్ని మాట్లాడుతున్నా మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి 100 కోట్లు అప్పిప్పించాను అల్లుడి చేత అని చెప్పేసి అన్నాడు కదా విజయసాయిరెడ్డి. దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఈయన. మరి ఆ డబ్బులు ఎవరు కొట్టేశారు, దాంట్లో కమిషన్ ఎవరెవరు తీసుకున్నారు, ఇవన్నీ కూడా అసలు వడ్డీ మొత్తం కూడా ఈ రోజున ఎన్ని కోట్లు అయింది. ఈ విధంగా చూస్తూ పోతే వీళ్ళ రాక్షస చరిత్ర ఏదైతే ఉందో అది ముగిసే రోజు అతి త్వరలోనే ఉంది అనేది మనకి ఈ రోజున వీళ్ళందరి మీద కూడా విచారణ జరిగేదానికి, వీళ్ళ బెయిల్ని రద్దు చేయటం దానికి. మరి ఈ రోజున చూస్తే వల్లభనేని వంశీ బెయిల్ వచ్చి కూడా ఆల్రెడీ అతను పాపం జైల్లో ఉన్నాడు. మళ్ళీ ఇంకొక కేసు వచ్చి పడింది. అంటే చేసిన తప్పులు అలా ఉన్నాయి, పాపాలు అన్ని విధాలుగా ఉన్నాయి. కాబట్టి అతను కూడా ఈ రోజున హనుమాన్ జంక్షన్ స్టేషన్కి తరలించడం, మరి విజయవాడలో అతన్ని ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కోర్టులు మాత్రం గతంలో 2019 నుంచి 24 దాకా కూడా వైసీపీ సామంతరాజుల్లో మెలిగిన అప్పటికీ వాళ్ళకి కోర్టులు మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇప్పుడు అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి, కోర్టులు కూడా వాళ్ళకి సంబంధించి బెయిల్ మాత్రం రద్దు చేస్తుంది, షాకుల మీద షాక్ ఇస్తుంది, జగన్ గుక్క తిప్పుకునేటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.